Hey guys, this is Rajesh. Welcome to my channel Raj Creative Studio. Guys, మనం ప్రీవియస్గా ఏంటంటే బేసిక్ స్టెప్తో పాటు సాంగ్ ఎలా చేయాలి అనే క్లాస్ స్టార్ట్ చేశాం కదా. అదేనండి చిల్ బ్రో సాంగ్ సంబంధించి బేసిక్ స్టెప్స్తో పాటు ఎలా చేయాలి ఈజీగా అని సాంగ్ స్టార్ట్ చేశాం కదా. సో అది సంబంధించిన పార్ట్ 2 వీడియో అన్నమాట. ఇది పార్ట్ 1 వీడియో ఎవరు చూడకపోతే పైన ఐకార్డ్స్ వదిలేస్తాను, కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, అలాగే ఎండ్ స్క్రీన్ కూడా ఇస్తాను, ఒకసారి చూడండి ఈ వీడియో తర్వాత. గైస్, ఈ వీడియోలో ఏంటంటే తర్వాత స్టెప్ ఎలా చేయాలనేది చాలా ఈజీగా చెప్పడం జరిగింది. ఓకే గైస్, వీడియో అయితే ఫుల్ లెంత్ చూడండి, మీకు అర్థమవుతుంది. తర్వాత ఏమంటే లాస్ట్లో మాట్లాడతాను. ఇంకెందుకు ఫ్రెండ్స్ చాలా వీడియోకి వెళ్ళిపోతామా. లెట్స్ స్టార్ట్స్ అవర్ వీడియో. ఓకే గైస్, ఇప్పుడు మన స్టెప్ ఎలా చేయాలో చేసి చూపిస్తాను. మనకి హ్యాండ్ మూవ్మెంట్ చూపిస్తాను. హ్యాండ్ మూవ్మెంట్ రెడీ, రైట్ హ్యాండ్ అండ్ లెఫ్ట్ హ్యాండ్. 1 2 3 4 5 6 7 8. ఇప్పుడు ఏంటంటే రైట్ హ్యాండ్ ఈ పొజిషన్ ఉండాలి, లెఫ్ట్ హ్యాండ్ ఈ పొజిషన్ ఉండాలి. రెడీ 1 2 3 4 5 6 7 8. ఈ మూమెంట్ సింగిల్గా ఉన్నప్పుడు ఎలా చేయాలో చేసి చూపిస్తాను మీకు. ఫస్ట్ పుష్ చేసినప్పుడు లెఫ్ట్ పుష్ చేయాలి. 1 2 1 2 1 2 3 4. ఇప్పుడు దీనికి మనం హ్యాండ్ మూవ్మెంట్ యాడ్ చేస్తే అది ఎలా చేయాలంటే ఫస్ట్ రైట్ లెగ్ చేసినప్పుడు రైట్ హ్యాండ్ 1 బ్యాక్ చేయాలి, రైట్ హ్యాండ్ బ్యాక్ చేయాలి, లెఫ్ట్ హ్యాండ్ ఎదరికి పుష్ చేయాలి. సో అది ఎలా అంటే రెడీ చూపిస్తాను. రెడీ 1. ఓకే, చూసారు కదా. సో దీంతోపాటు బాడీ కూడా బ్యాక్ 1, లెఫ్ట్ లెగ్ 1. ఓకే రెడీ 1. ఓకే రెడీ 1 2. ఇప్పుడు ఏం చేసాం, మన రైట్ హ్యాండ్తో ముందుకు పుష్ చేస్తాం. ఇప్పుడు రైట్ లెగ్ కూడా ముందుకు పుష్ చేస్తాం. సో ఓకే, అర్థమైంది కదా. అది ఎలా చేయాలంటే ఒకసారి మళ్ళీ చేసి చూపిస్తాను మీకు. రెడీ 1 2 3 4 5 6 7 8. ఓకే, అర్థమైంది కదా. రెడీ 1 2 3 4 5 6 7 8. ఇక్కడికి వచ్చిన తర్వాత రైట్ లెగ్తో పుష్ చేస్తూ 1. ఓకే, మళ్ళీ రైట్ లెగ్తో పుష్ చేస్తూ 1. ఓకే, రైట్ లెగ్ ఈ పొజిషన్లో ఉండాలి. మళ్ళీ రెడీ 1. ఓకే, చేసిన తర్వాత 1 2 3 4. ఓకే, మళ్ళీ అర్థమైంది కదా. రెడీ 1 2 3 4. ఓకే ఎస్, అలా 1 2 3 4. ఓకే, దీనికి హ్యాండ్ మూవ్మెంట్ యాడ్ చేస్తాం. రెడీ 1 2 3 4. ఇది హ్యాండ్ మూవ్మెంట్ అన్నమాట. ఓకే, మళ్ళీ చెప్తాం 1 2 3 4. ఓకే గైస్, ఇప్పుడు ఇది కంప్లీట్గా చేసి చూపిస్తాను మీకు. రెడీ స్టార్ట్ 1 2 3 4 5 6 7 8. 1 2 3 4 5 6 7 8. ఓకే, ఇది మూమెంట్ అన్నమాట. సో ఇక్కడ నుంచి మనం బ్యాక్ చేసినప్పుడు ఏం చేస్తుంటే ఫస్ట్ మనం రైట్ లెగ్తో బ్యాక్ చేయాలి, రైట్ హ్యాండ్ కూడా బ్యాక్ చేయాలి. సో దానికి 1 2 3 4 5 6 7 8. ఓకే, పొజిషన్ వస్తాం అన్నమాట. సో పొజిషన్ వచ్చిన తర్వాత మళ్ళీ సేమ్ స్టెప్ 1 2 3 4 5 6 7 8. ఓకే గైస్, చూసారు కదా. సో ఈ స్టెప్ అనేది కంప్లీట్గా చూపిస్తాను. రెడీ స్టార్ట్ 1 2 3 4 5 6 7 8. 1 2 3 4 5 6 7 8. 1 2 3 4 5 6 7 8. 1 2 3 4 5 6 7 8. ఓకే గైస్, వీడియో చూసారు కదా. ఈ వీడియోలో ఉన్న స్టెప్ని 1 by 1 ప్రాక్టీస్ చేయండి, ఖచ్చితంగా వచ్చేస్తుంది. ఓకే గైస్, ఇంక ఈ వీడియోలో ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. ఇంకా ఫర్దర్గా మీకు ఏం స్టెప్స్ కావాలన్నా నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఖచ్చితంగా ఆ వీడియో అయితే చేస్తే ప్రయత్నిస్తాను. ఓకే గైస్, మీకు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.